ఆదిలాబాద్ జిల్లా వైద్యాధికారులు తలమడుగు మండలంలోని సాయిలింగి గ్రామాన్ని సందర్శించారు. సాయి వృద్ధాశ్రమం ఆవరణలో శ్రీ సిరిడి సాయి సొసైటీ, శ్రీ సత్యసాయి సుజల శ్రవంతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్ను జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ ప్రారంభించారు. ఇక మండల ప్రజలతో పాటు జిల్లా ప్రజలు కూడా ఈ వైద్య సేవలను వినియోగించుకోవాలని అన్నారు. ఈ ఆసనం ఎప్పుడుతో గత 2 days నుంచి అనుకుంటున్నాం రావాలని, కానీ ఇప్పుడు వర్షంగా జరిగినట్టు ఆసనం వచ్చాం కనుక సంతోషంగా ఉంది. ఈ యొక్క ఏదైతే వెల్నెస్ సెంటర్ని సుదూర ప్రాంతాల నుంచి అశోక్గా చెప్పినట్టు దగ్గర కావచ్చు, లక్ష్యం కావచ్చు, హైదరాబాద్ సత్యసాయి అందరి వరకు నా తరఫున దేవసా తరఫున ధన్యవాదాలు. మా అధికారులు అసలు మౌన సభ్యులు వచ్చారు. నా తరఫున మా అధికారులు అసలు ప్రజల తరఫున మీకు ఆచరణ ఏదైనా హెల్త్ పరంగా ఏ అవసరం ఉంటే 21st ఎప్పుడు కార్యక్రమం వస్తాము. మేము కూడా నాకు కూడా అవి ఉంటే నేను కూడా మంత్రం వచ్చి నేను కూడా ఆటలు సత్యం దేవుడు అన్నగారు కూడా ఆశ్రయిస్తూ వీలు ఉంటే ఖచ్చితంగా మేము కూడా అప్పుడు దానికి వస్తాం. మా యొక్క సర్వీస్ కూడా మీకు ఇస్తామని చెప్తున్నాను. మమ్మల్ని అందరికీ వెల్నెస్ సెంటర్ ఇనాగ్రేషన్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన ఈ సాయి శక్తి ఏదైతే రిక్వెస్ట్ అందరికీ మెంబర్స్కి, తర్వాత ముఖ్యంగా అశోక్ గారికి నా ప్రత్యేక తర్వాత తను చేసిన సేవాభావానికి కూడా మనకి దేవుడు ఎల్లప్పుడూ సుఖసంతాలు ఉండాలని నేను కోరుకుంటున్నాను. తను చేసేది మానవ సేవయే మానవ సేవ అన్నారు. ఏం అవసరం లేదు. వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళకి ఈ విధంగా సేవలు అందించడం అనేది చాలా గొప్ప విషయం. చాలా తక్కువ మంది ఇలాంటి వాళ్ళు దొరుకుతారు 30 లక్షలలో.